ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే టాలీవుడ్ అంతా ఒక్కసారిగా సంబరాలు చేసుకుంది. అటు మీడియా జర్నలిస్టుల దగ్గర నుంచి ప్రతి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు చాలామంది సంబరాలు చేసుకున్నారు. ఎందుకు? అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం గెలిస్తే సినిమా పరిశ్రమకి ఒక మంచి రోజులు వస్తాయని, సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమందికి మేలు జరుగుతాయని చెప్పేసి ఒక సంబరాలు చేసుకున్నారు. మరి నిజంగానే అక్కడ టాలీవుడ్ అక్కడికి వెళ్తుందా? ఆంధ్రప్రదేశ్కి వెళ్తుందా? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు సినిమా పరిశ్రమకి ఎలాంటి సహకారం ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా కొత్తగా ఇంకేమన్నా కొత్త ఇండస్ట్రీ అక్కడ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకుందాం. సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో అడిగి ఈ డీటెయిల్స్ అని ఒకసారి కనుక్కుందాం. హాయ్ అండి. హాయ్. సో చూస్తున్నాం కదా, తెలుగుదేశం గెలవగానే లాస్ట్ టైం జగన్ గెలిచినప్పుడు ఎవరో పట్టించుకోలేదు, నాకు తెలిసి టాలీవుడ్ నుంచి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలవగానే మొట్టమొదటి ట్వీట్ దగ్గర నుంచి సంబరాల వరకు ఆల్మోస్ట్ చూస్తే కనుక ప్రతి ఇంట్లో కేక్ కట్ చేశారని చెప్పేసి కూడా చెప్పుకుంటా ఉన్నారు టాలీవుడ్లో. పర్టికులర్గా ప్రతి ఆఫీస్లో కూడా కేక్, ప్రతి ఆఫీస్లో మాత్రమే కాదు, ప్రతి ఆఫీస్లో కూడా కేక్ కట్ చేశారు. ఓకే, ఆఫీసులు అన్నింటిలో కేక్ కట్ చేశారు. మీడియా వాళ్ళు కూడా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంటే సినిమా ప్రొడక్షన్ ఆఫీసుల్లో మాత్రమే కాదండి, మీడియా ఆఫీసుల్లో కూడా కేకులు కోసి స్వీట్లు పంచుకున్నారు. ఓకే, సో అదే సార్, మీడియా అంటే మన సెక్షన్ పక్కన పెడదాం. సినిమా పరిశ్రమ వరకు వస్తే చూస్తే కనుక సినిమా జర్నలిస్టులు కూడా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న సందర్భం చూసాం. సరే, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలామంది, ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి ఆయా ప్లేసులకు వెళ్ళారు. పిఠాపురం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, విజయవాడ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మంగళగిరి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా తాడేపల్లి ఇట్లా వెళ్ళిన వాళ్ళంతా ఉన్నారు. మనం చూసాం. నిజంగా చంద్రబాబు గెలవగానే సినిమా పరిశ్రమకి ఎందుకు ఇంత జోష్ కనిపిస్తా ఉంది? అంటే ఒకటి, ఆ మధ్య ఒక ప్రొడ్యూసర్తో ఓపెన్ డిబేట్లోనే ఒక ఛానల్లో ఒక మాట అడిగాను నేను. అంటే ఒక మాట అనేసాను నేను. అదేంటంటే, తెలుగు సినిమాకి కులం ఉంది, తెలుగు సినిమాకి కులం ఉంది, అది కమ్మ కులం అయి ఉంది అన్నాను. అంటే దాన్ని ఖండించారు ఆయన. ఓకే, సీరియస్గా ఖండించి మాది సినిమా కులం, ఇక్కడ వేరే కులం లేదు అన్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత అదే ప్రశ్నని నేను ఇంకోలాగా అడిగాను అదే నిర్మాతని. సినిమా పరిశ్రమకి కులం లేదు, ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం అనే 2 పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీలో ఇండస్ట్రీ ఎటువైపు మొగ్గు చూపిస్తుంది అంటే తెలుగుదేశం వైపే అన్నాడు ఆయన. మరి ఇందాక కాదన్నారు కదా అన్నాడు. ఓకే, ఇందాక కాదంటాం ఏంటి, ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంటి అన్నాడు ఆయన. అలా ఓ చిన్న చర్చ జరిగింది. ఓకే, సో తెలుగుదేశం జెండా అనే కంటే కూడా ఇండస్ట్రీ మీద కమ్మ జెండా ఎగురుతున్న మాట వాస్తవం. ఓకే, పెద్ద స్టేట్మెంట్ ఇది. ఆఫ్ కోర్స్ మీరు చాలాసార్లు చెప్పారు, చాలా సందర్భాల్లో. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇప్పటికీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దాని మీద పోరాటమే పవన్ కళ్యాణ్ ఆ రోజు చేసింది. చాంబర్ దగ్గరికి ఆయన మెగా హీరోలతో వెళ్ళి చేసింది. అలాగే నాగబాబు గారు బాలకృష్ణ ఎవరో తెలియదు అన్న మాట, అవును, ఇవన్నీ ఆ అజమాయిషీ మీద పోరాటంగానే చూశాను నేను. ఆనందించాను కూడా, ఇది మంచిదే అని. ఓకే, ఇలా చేయటం మంచిదే అని అనిపించింది. కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ఒకే శిబిరంలోకి వెళ్ళారు. సో ఇప్పుడు అవన్నీ వాళ్ళకి అలా కనిపించవు, ఆ కోణంలో కనిపించవు.